రాప్తాడులో ఓటమి భయంతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పట్టాల సునీత ఆరోపించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీకి చెందిన 300 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీ నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పట్టాల సునీత. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని చూసి వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. రాప్తాడులో భారీ మెజార్టీతో తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడు నుంచి వెళ్లిపోయిన పరిశ్రమను తిరిగి తీసుకొస్తామని సునీత స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి కూడా భారీ ఎత్తున చేరుతున్నారు. మంచి మెజార్టీతో కూడా నేను రాప్తాల్లో కూడా గెలుస్తానని కూడా నేను ధీమాగా కూడా నేను కూడా చెప్తున్నాను. దాంతోపాటు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కూడా ఎవరైతే వైఎస్ఆర్ నుండి తెలుగుదేశంలోకి వస్తున్నారో అలాంటి వాళ్ళు ఇండ్లకెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి డోర్లు తట్టి ఇంట్లో భార్య పిల్లలు పడుకుంటే కూడా డోర్లు తట్టి చాలా వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళని బెదిరిస్తూ మళ్ళీ వాళ్ళ కండవాళ్ళు కప్పి పార్టీలకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎంత దుర్మార్గ పాలన ఒక్కసారి ఆలోచన చేయాలి. అదే తోపుదుర్తికి చెందిన తోపుదుర్తిలో కూడా అక్కడ తెలుగుదేశం వల్ల మా పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని దౌర్జన్యం చేసి పార్టీలోకి వస్తావా ఎగిరేసి నరకాల అని ఒక రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అన్న రాజారెడ్డి కూడా అనడం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఏదన్నా ఉంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఓటేసుకుంటారు, కానీ ఇంట్లో పోయి దౌర్జన్యం చేయడం ఒక ఎస్ఏ అనేది కూడా లేకోకుండా మాలా క్యాండిడేట్ని కూడా పోయి ఎంత దారుణంగా అంటే ఒంటి మీద బట్టలు లేకుండా కూడా కొట్టిందే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టడం కూడా చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం.